తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్ నాథ్ అనే వ్యక్తి చితకబాదిన వీడియో వైరల్ అవుతుంది. వర్షినికి దీక్ష ఇచ్చినట్లు అఘోరి చెప్పిన ఆడియో లీక్ కావడం చర్చనీయాంశమైంది. అయితే అతను చితకబాదుతున్న అఘోరి సైలెంట్గా ఉండిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిని, అఘోరి, రాజేష్ నాథ్కు మధ్య సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఆడియో కాల్లో అఘోరికి అమ్మాయికి మధ్య సంభాషణ జరగగా తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతానంటూ అఘోరిని బెదిరింపులకు గురి చేసింది వర్షిని. హలో, చెప్పు. వస్తావా రాదా? దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు, ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను, రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు కొన్ని. ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే. ఒక్కసారి రా. ఉండేలేమైతే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు, నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరున్నా నీ పక్కన చూపెట్టి అన్నావు కదా, అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పరుకు పరుకు కొడతా. వద్దు, నేను రాను ఇంకా. ఆ? నన్ను రావద్దు అన్నారు. క్యాన్సర్ ఉన్నాయి అక్కడ. ఎవరు? క్యాన్సర్ చూడరా ఏంటి? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు. నాకు ఇంకో ఫోన్ ఉంది, నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తాడు, నేను రమ్మంటాడు, నువ్వు వస్తావా రావా? వెళ్ళను, నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తా కూడా నేను రాను. అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా, ఏం చేసుకుంటానో. సీరియస్ అంటే సీరియసే. ఇక ఆ పైన చూసుకో. అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీకోసం. అంతే. బాయ్. ఏ బాయ్కి అనకు. ఈ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతుండగా తురిమెల్ల శ్రీవర్షిని అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నానని తెలిపింది. ఇలా చాలామంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే తన వద్దకు వస్తున్నారని, ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటే, భగవంతునికి సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది.